మానవతా సాంఘిక సేవా సంస్థ భీమవరం మండల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు పౌష్టికాహారం కిట్లు పంపిణీ చేశారు. సంస్థ అధ్యక్షులు పెన్వత్స రామ్మోహన్ వర్మ, డాక్టర్ ఎం గోవిందబాబులు మాట్లాడుతూ హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా మందులు అందిస్తున్నప్పటికీ స్వచ్ఛంద సంస్థలు, దాతలు వారికి పౌష్టికాహారం అందించడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని, ఈ నెల పౌష్టికాహారానికి సౌజన్య సహకారం అందించిన మానవతా సంస్థ కార్యదర్శి వేమూరు రాంబాబుకు అభినందనలు తెలిపారు. 30 మంది హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు పౌష్టికాహారంగా పప్పు దినుసులు, పంట నూనె, డ్రై ఫ్రూట్స్ కిట్లుగా అందించామని సంస్థ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతిరాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్టీ సెంటర్ డాక్టర్ రాంబాబు, సంస్థ కో చైర్మన్ కారుమూర్తి నరసింహమూర్తి, కోశాధికారి జీకేవివి ప్రసాద్, ఉపాధ్యక్షులు కేవీఎస్ఎన్ రాజు, చేకూరు ఝాన్సీ, వివి నరసయ్య, పళ్ల శేషలీల, అల్లూరు నరసింహరాజు, వైఆర్జీ కె రాజీ, కుముజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మా స్వచ్ఛంద సంస్థ ఈ సంస్థ ద్వారా మాకు ఆల్రెడీ 10 సంవత్సరాలు పెరిగింది, కానీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కంటిన్యూగా ఇస్తూనే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మాకు ధన్యవాదాలు. చిత్తార్థులు అవుతాం కాబట్టి ఇది మనం మనసులో ఉంచుకొని భోజనాలు అరేంజ్ చేసేలాగా మనం పెట్టుకుంటున్నామని జూలాజీ గారు మిగతా కప్పలకుంటే సెక్రటరీ మాకు ఈ అమ్మాయి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరినీ దగ్గరగా ఒక ప్లేస్ కి మెయిన్ గా స్వచ్ఛంద ఉన్నాడు, దీన్ని కూడా చేస్తా ఉంటాడు. వాళ్ళు ఫీల్డ్ వర్కర్స్ అయినా మేమే వాళ్ళ పేరు రికమెండ్ చేస్తాం. డాక్టర్ గారు ఇది చేసినప్పుడు వాళ్ళకి చెప్పి వాళ్ళ కోరుకుంటూ మళ్ళీ వేరే వాళ్ళకి వదిలిపెట్టి లేకపోతే ఎవరు మీరే చెప్పాలి గట్టిగా పిల్లలు. లేకపోతే కష్టపడి చదువుకుంటే ఎవరు అబ్దుల్ కలాం లాగా అవుతారో, లేకపోతే ఎవరు నరేంద్ర మోడీ లాగా అవుతారో, ఎవరు రాహుల్ గాంధీ లాగా అవుతారో, ఎవరు పవన్ కళ్యాణ్ లాగా అవుతారో మీ చేతుల్లో ఉన్నంత. మీకు అలా ఏమైనా టార్గెట్స్ పెట్టుకున్నారా? నేను పెట్టుకుంటున్నారు మీరు అంటే ముందు ఆరోగ్యం బాగున్నారు. ఆరోగ్యం బాగున్నారంటే ముందు లేకపోతే టీవీ చూస్తూ కూర్చుంటే ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. వర్షాకాలం వరకు ఇంట్లో కూర్చుని చదరంగా లాంటివి, చెత్త లాంటివి ఇలాంటివి వాడుకుంటూ రోజు పొద్దున్న 15 గుంజీలు, సాయంత్రం 15 గుంజీలు. బాడీకి మూవ్మెంట్ ఉండాలి. బాడీ ఎంత మూవ్ ఉంటే అంత యాక్టివ్గా ఉంటారు. బాడీ యాక్టివ్గా ఉంటే బ్రెయిన్ చాలా సూపర్ యాక్టివ్గా ఉంటుంది. అప్పుడు మీరు ఏదైనా లెసన్ చదివారంటూ ఒక్కసారి చదివిస్తారు, అందులో అన్ని పాయింట్స్ మీకు వచ్చేస్తాయి. ఊళ్ళో కానీ మీ ఊళ్ళో కానీ మంచి మార్కులతో మీరు ఉత్తీర్ణులు అవుతారు. అప్పుడు మీకు తర్వాత పైకి వెళ్ళకపోతే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో మీకు మెరిట్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫ్రీ సీట్స్ ఇస్తారు. పెట్టా ఉంది మెరిట్లో ఎవరైనా చదువుకోవచ్చు కదా. టైం అంటే ఏంటి? ఈ ప్యాకెట్ కొనాలంటే కరెన్సీ ఏం కావాలి? ఇండియాలో కరెన్సీ డాలర్స్, అదే ధీరమ్స్ ఒకటి ఉంది. ఆటోన్సీ బ్యాంక్లో పనిచేసే వాళ్ళకి అంటే ఆ యూనివర్సల్ కరెన్సీ పేరేంటి? అందరికీ ఒకటే విలువ, ప్రపంచంలో అందరికీ ఒకటే టైము, ఒకటే వాల్యూ. 2 గంటల చదువుకోండి. మీరు మందులు సక్రమంగా వాడుతూ ఈ ఫుడ్ కూడా తినాలి. ఈ ఫుడ్ నాకు మందు పనిచేయదు, దానికి తగ్గ టైం దగ్గర. అలాగే నిద్ర కూడా ఉండాలి. నిద్ర మంచి ఎనర్జీ ఇస్తుంది. ఆ నిద్ర కూడా కనీసం 8 గంటలు నిద్రపోవాలి. ఓకేనా? సార్ నాకు విశేషత చాలా భయంకరమైనటువంటి రోగం అని చెప్పేసి పబ్లిక్లో ఒక ఇమేజ్ ఉండేది. ఆ రోజుల్లో సరైనటువంటి వైద్య సదుపాయాలు లేక, సరైనటువంటి అవేర్నెస్ లేక, సరైనటువంటి మందులు లేక చాలామంది కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి గురించి చెప్పడం జరిగింది. నేను మెడిసిన్ చదివేటప్పుడు ఎయిడ్స్ అనేది అసలు మా బుక్లో 3 వాక్యాలు రాశారు. ఆ రోజుల్లో ఎయిడ్స్ అనేది 1978 బ్యాచ్ అని చిన్న పారాగ్రాఫ్ ఉండేది, ఒక 4 వాక్యాలు. ఏంటంటే అధునాతనమైనటువంటి డ్రగ్స్. ఎన్ని అధునాతనమైన డ్రగ్స్ అంటే ప్రపంచంలో ఈ యాంటీ వైరల్ డ్రగ్స్ అనేది ఇది వైరల్ డిసీజ్. ఇదే ట్రీట్మెంట్, యూకే వచ్చిన ఇదే ట్రీట్మెంట్, అదే ట్రీట్మెంట్ ఇక్కడ మనకు ఉంటుంది. అమెరికా ప్రెసిడెంట్కి ఒక కాలం వచ్చినా, ఈ వ్యాధి వచ్చినా కూడా ఇదే ట్రీట్మెంట్. డ్రగ్స్ టీఎల్టీ డ్రగ్స్ అంటాం. టెనోఫియర్, ల్యాంబ్డావిడిన్, డల్టాగ్రాఫ్ అని 3 రకాల యాంటీవైరల్ డ్రగ్స్. ఉండడానికి ఇంకా మా దగ్గర 30 రకాల యాంటీవైరల్ డ్రగ్స్ ఉండేవి. మారుస్తున్నాం మేము.
ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు చాలా రకాలు ఉండేవి, కొన్ని కొత్తవి వచ్చినాయి, మళ్ళీ కొన్ని వచ్చినాయి. చివరికి సంస్థ నిర్ధారించినటువంటి స్టాండర్డ్ డ్రగ్స్ ఎక్కువగా 95% వాడే డ్రగ్ మేము ఇచ్చేది. ఇంకా ఈ డ్రగ్ కూడా అప్లికేషన్స్ వస్తే మందికి పెడతాం, కాంప్లికేషన్స్ వచ్చిన వాళ్ళే పెడతాం. అలాగే తగ్గిపోతూ ఉంటుంది శరీరం. లైఫ్ స్పాన్ 80 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నప్పుడు ఉంది మనకి. ప్రభుత్వాలు పేషెంట్స్ మన హెచ్ఐవి ఉన్నవాళ్ళు కూడా బతకొచ్చు ఉన్నారు. నేను తాడేపల్లిగూడెంలో ఉద్యోగం చేసేటప్పుడు నాతో పాటు సమానంగానే నాతో పాటు హరిజనులు ఉన్నారు. బట్ ముఖ్యంగా దాతల్ని ఎంకరేజ్ చేయాలి. ఆహారం వేస్ట్ చేయకుండా తినాలని మా కోరిక. మీరు ఆరోగ్యంగా ఉండాలి, పెద్దవాళ్ళు అయ్యి మంచి ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాను. మంచిగా చదువుకుని మంచి ఆశయాలు పెట్టుకోవాలి. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఇది మనకి కాదు అని అనుకోకుండా మీరందరూ చక్కగా మంచిగా ఆహారం తీసుకుని మందులు తీసుకుని ఆరోగ్యంగా ఉండి ఉన్నత పదవికి వెళ్ళాలని మంచి పొజిషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాం. గాంధీబాబు గారితో సుమారు నాకు 40 సంవత్సరాల ఖర్చు. కార్యక్రమాల్లో ఆయన ఆర్గనైజ్ చేశాడు. కొన్ని కార్యక్రమాల్లో ఉండటం వల్ల గీతలోనే కాదు, ధార్మిక గ్రంథాలు ఏది చూసినా ఖురాన్ చూసినా మన ఇక్కడ మానవత అనే 4 అక్షరాలు అది తారక మాత్రం. అది శబ్దం మనం చెబుతున్నప్పుడు స్థూలదేహంలో ఆధ్యాత్మిక తరంగాలు ఆవిష్కరించబడుతున్నాయి. కలకలు వస్తుంది ఇది. మీరేమంటారు?